Hello everyone, welcome to 45 Days Spoken English Challenge. Yes, 22 episode, 22 day and part Bలో ఉన్నాము. పార్ట్ ఏలో మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్కి పాజిటివ్ అంటే అఫర్మేటివ్ అండ్ నెగిటివ్ చూసాము. ఈరోజు ఇంటరాగేటివ్ చూద్దాం. ఇంటరాగేటివ్లో మళ్ళీ పాజిటివ్ నెగిటివ్ ఈ రెండు చూద్దాము. అండ్ దాని తర్వాత మీకు క్విజ్ ఎక్సర్సైజెస్ ఈ రెండు ఉంటాయి. సో వీడియో చివరి దాకా చూడడం మరవద్దు. చివరిదాకా చూసి రాసుకొని ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే, సో క్లాస్లోకి ఎంటర్ అయిపోదామా. ఫార్ములా సేమేనండి. ఇంతకుముందు మనం నేర్చుకున్న పాస్ట్ పర్ఫెక్ట్లో మనం ఫార్ములా ఏది తీసుకున్నాము, ఇది కదా, హ్యాడ్ సబ్జెక్ట్ V3 అండ్ ఆబ్జెక్ట్. సో సేమ్ ఇదే ఫార్ములా. కాకపోతే మనం ఏం చేస్తున్నామంటే ఇంతకుముందు సబ్జెక్ట్ ఇక్కడ ఉండేది, హ్యాడ్ ఇక్కడికి వచ్చింది, రెండు ఇంటర్చేంజ్ చేసామంతే. సబ్జెక్ట్తో మొదలైండే కదా, ఇప్పుడు హ్యాడ్తో మొదలవుతుంది. ఎందుకు అంటే క్వశ్చన్ ఇంటరాగేటివ్ క్వశ్చన్ అడుగుతున్నాం కాబట్టి. సో కాబట్టి ఈ రెండు ఇటు నుంచి ఇటు మార్చామంతే. ఇది ఎప్పుడు ఇంటరాగేటివ్లో పాజిటివ్. ఓకే, పాజిటివ్ ఉన్నప్పుడు. సో ఇది నేను ఇప్పుడు మీకు పాజిటివ్ చెప్తున్నాను. పాజిటివ్కి రూల్ ఏంటి అంటే హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V3 అండ్ ఆబ్జెక్ట్. సో డ్రిల్లింగ్ చూద్దాము. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం హ్యాడ్ తీసుకున్నాం, ఎప్పుడైనా హ్యాడ్తోనే మొదలవుతుంది, ఇంకా వేరే చాయిస్ లేదు. ఎప్పుడు క్వశ్చన్ అడగాలన్నా కానీ హ్యాడ్ ఈజ్ ద ఓన్లీ చాయిస్ వీ హ్యావ్. ఓకే, హ్యాడ్ తోటి సబ్జెక్ట్ చూడండి, IVU ఎనీ సబ్జెక్ట్ వాట్ ఎవర్ మే బి ద సబ్జెక్ట్, మనం హ్యాడ్తోనే క్వశ్చన్ మొదలు పెడుతున్నాము. అండ్ ఇక్కడ 4 తీసుకున్నాను ఆబ్జెక్ట్. సపోజ్ సే హ్యాడ్ ఐ ఆల్రెడీ ఈటెన్ మసాలా దోశ అంటే నేను మసాలా దోశ ముందే తిని ఉన్నానా. ఓకే, అదేవిధంగా హ్యాడ్ వి అని హ్యాడ్ యూ అని. ఇప్పుడు మీకు డ్రిల్లింగ్ IV మీరే చేయండి. నేనేం చేస్తానంటే ఇప్పుడు యూ అండ్ దే ఈ రెండింటితో డ్రిల్లింగ్ చేయిస్తాను మీకు. నాతో పాటు తప్పనిసరిగా అనాలి. ఓకేనా. సో హ్యాడ్ యూ ఆల్రెడీ ఈటెన్ మసాలా దోశ, నువ్వు ఆల్రెడీ మసాలా దోశ తిని ఉండేనా, లాంగ్ బ్యాక్ పాస్ట్ అయిపోయింది. ఓకే, హ్యాడ్ యూ ఆల్రెడీ ఈటెన్ ద మసాలా దోశ, లేకపోతే హ్యాడ్ యూ ఆల్రెడీ ఫినిష్డ్ ద హోంవర్క్ బై దట్ టైమ్, నువ్వు ఆ టైం కల్లా హోంవర్క్ చేసి ఉండేనా. ఓకే, హ్యాడ్ యూ ఆల్రెడీ ఫినిష్డ్ ద హోంవర్క్ బై దట్ టైం. ఇంకొకటి చూసుకోండి, హ్యాడ్ యూ ఆల్రెడీ బోర్డెడ్ ద బస్, నువ్వు బస్సు ఎక్కి ఉండేనా అప్పుడు, అంటే ఆ టైంకి ఎక్కి ఉండేనా. హ్యాడ్ యూ ఆల్రెడీ బోర్డెడ్ ద బస్. అదేవిధంగా దేతో చూడండి, హ్యాడ్ దే ఆల్రెడీ ఈటెన్ ద మసాలా దోశ, వాళ్ళు మసాలా దోశ అప్పటికి తిని ఉండేనా. ఓకే, హ్యాడ్ దే ఆల్రెడీ ఫినిష్డ్ ద హోంవర్క్ బై దట్ టైం, వాళ్ళు ఆ టైంకి హోంవర్క్ చేసి ఉండేనా. హ్యాడ్ దే ఆల్రెడీ బోర్డెడ్ ద బస్, వాళ్ళు ఆ టైంకి బస్సు ఎక్కి ఉండేనా. ఓకే, ఇక మిగిలినవి IV, హీ, షీ, సింగులర్, ప్లూరల్ ఇవన్నీ మీరు చేయండి. డ్రిల్లింగ్ తప్పనిసరిగా చేయాలి, చేస్తేనే మీకు క్లారిటీ వస్తుంది. మీకు టైం వేస్ట్ అవ్వకూడదని ఒక 2 నేను చేసి చూపించాను. తర్వాత లాస్ట్లో చూడండి, ఇట్ ఆల్రెడీ హ్యాడ్ ఇట్ వస్తుంది. ఇక్కడ నుంచి మొదలు పెడతాం కూడా. హ్యాడ్ ఇట్ ఆల్రెడీ డ్రంక్ ద మిల్క్ ఇన్ ద కిచెన్ అంటే అది ఆల్రెడీ కిచెన్లోంచి ఆ మిల్క్ తాగేసి ఉండేనా. హ్యాడ్ ఇట్ ఆల్రెడీ డ్రంక్ ద మిల్క్ ఇన్ ద కిచెన్. ఓకే, ఆమె క్లియర్. ఇది అండి మనకి, ఇది ఎప్పుడు పాజిటివ్లో, పాజిటివ్ ఇంటరాగేటివ్లో. ఇప్పుడు నెగిటివ్ చూద్దాం. నెగిటివ్కి ఏం లేదండి, ఇప్పుడు మనకి హ్యాడ్ ఐ వచ్చింది కదా, ఇక్కడ ఈ మధ్యలో నాట్ పెడదాం మనం. అంటే సబ్జెక్ట్ తర్వాత నాట్ వస్తుంది. ఇది ఎప్పుడు ఇంటరాగేటివ్లో. ఆమె క్లియర్. ఇంటరాగేటివ్ ఇప్పుడు చూడండి, నాట్ పెట్టినప్పుడు మనం ఇప్పుడు బ్రాకెట్స్ ఎందుకు, బ్రాకెట్ తీసేద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే మనం ఇలా నాట్ పెట్టామో చూడండి, హ్యాడ్ ఐ నాట్ ఈటెన్ ద మసాలా దోశ ఆల్రెడీ అక్కర్లేదు. ఈ నాట్ కావాలంటే మనము ఆల్రెడీ తర్వాత పెట్టొచ్చు. ఎట్లా అంటారా, హ్యాడ్ ఐ ఆల్రెడీ నాట్ ఈటెన్ మసాలా దోశ ఇట్లా అనొచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ నాట్ తీసుకున్నాం కాబట్టి ఆల్రెడీ అక్కర్లేదు. ఓకే, హ్యాడ్ ఐ నాట్ ఈటెన్ మసాలా దోశ బై దట్ టైం అందాం, లేకపోతే ఇక్కడ వేసుకోవచ్చు బై దట్ టైం. ఓకే, ఇక్కడ కూడా అలాగే చేద్దాం. హ్యాడ్ ఐ నాట్ ఫినిష్డ్ ద హోంవర్క్, ఇది ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా బై దట్ టైం, అక్కర్లేదు. సో మనకు కొంచెం సెంటెన్స్ మారుతుందంటే
హ్యాడ్ ఐ నాట్ ఆల్రెడీ తీసేద్దాం. తీసేసి ఇక్కడ బోర్డెడ్ ద బస్ బై ద టైమ్ అంటే ఆ టైంకి. ఓకే, సో ఇప్పుడు చూడండి డ్రిల్లింగ్ ఎలా ఉంటుంది. ఇప్పుడు నేను మళ్ళీ ఐ తీసుకుంటాను. ఐ అండ్ హీ తీసుకొనా, 2 తీసుకొని చూపిస్తాను, మిగిలిన మీరు చేసుకోవచ్చు. ఐ అండ్ హీ. ఇదేంటి? ఇంట్రాగేటివ్ నెగిటివ్లో చూడండి. హ్యాడ్ ఐ నాట్ ఈటెన్ మసాలా దోశ బై దట్ టైమ్ అంటే ఆ సమయానికి నేను మసాలా దోశ తిని లేకుండేనా. ఓకే, హ్యాడ్ ఐ నాట్ ఈటెన్ మసాలా దోశ బై దట్ టైమ్. హ్యాడ్ ఐ నాట్ ఫినిష్డ్ ద హోంవర్క్ బై దట్ టైమ్ ఆ టైం కల్లా నేను హోంవర్క్ చేసి ఉండలేదా. ఓకే, హ్యాడ్ ఐ బోర్డెడ్ ద బస్ బై దట్ టైమ్ నేను హ్యాడ్ ఐ నాట్ బోర్డెడ్ ద బస్ బై దట్ టైమ్ అంటే ఆ టైం కల్లా నేను బస్సు ఎక్కి ఉండలేదా. అర్థమవుతుంది కదా. చూడండి మళ్ళీ ఇప్పుడు హీ తీసుకొని చూపిస్తాను మీకు. హ్యాడ్ ఐ నాట్ ఈటెన్ ద మసాలా దోశ బై దట్ టైమ్. హ్యాడ్ హీ నాట్ ఈటెన్ మసాలా దోశ బై దట్ టైమ్ అంటే అతను మసాలా దోశ ఆ టైంకి తిని ఉండలేదా. హ్యాడ్ హీ నాట్ ఫినిష్డ్ ద హోంవర్క్ బై దట్ టైమ్ అతను ఆ టైం కల్లా హోంవర్క్ చేసి ఉండలేదా. ఓకే, హ్యాడ్ హీ నాట్ బోర్డెడ్ ద బస్ బై దట్ టైమ్ అతను ఆ టైం కల్లా బస్సు ఎక్కి ఉండలేదా. అట్లా తీసుకుంటాం. ఓకే, అదేవిధంగా ఇక్కడ చూడండి, హ్యాడ్ ఇట్ నాట్ ఆల్రెడీ ఇట్లా వస్తుంది చూడండి. హ్యాడ్ ఇట్ నాట్ ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి మనము ఆల్రెడీ ఇక్కడ తీసేద్దాము, ఇంతకుముందు తీసేసినట్టు. హ్యాడ్ ఇట్ నాట్ డ్రంక్ ద మిల్క్ ఇన్ ద కిచెన్ బై దట్ టైమ్ అని పెడదాం ఇక్కడ. అప్పుడు సెంటెన్స్ మనకి క్లియర్ ఉంటుంది. ఓకే, హ్యాడ్ ఇట్ నాట్ డ్రంక్. ఓకే, హ్యాడ్ ఇట్ నాట్ డ్రంక్ ద మిల్క్ ఇన్ ద కిచెన్ బై దట్ టైమ్. ఇక్కడ మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి V3 వస్తుంది. V3 చూడండి, ఈటన్, ఫినిష్డ్, బోర్డెడ్, డ్రంక్. ఎప్పుడైతే మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఇది మనకి పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, ఇంటరాగేటివ్లో పాజిటివ్, నెగిటివ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏ టైంకైనా మనకి ఇదే వస్తుంది. డ్రిల్లింగ్ క్లియరే కదా మీకు. మిగిలిన డ్రిల్లింగ్ మీరు చేయండి, పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇది క్లియర్ ఉంటే కనుక నెక్స్ట్ మీరు ఎంతగానో ఎదురు చూసేది ఎక్సర్సైజ్ తర్వాత క్విజ్ కూడా ఉంటుంది. క్విజ్ ఎలా ఇస్తున్నాను మీకు, తెలుగులో సెంటెన్స్ ఇస్తాను, మీరు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయాలి. ఆ ఆన్సర్స్ మీరు నెక్స్ట్ డేనే ఉంటాయి, అంటే రేపే వేస్తాను. ఓకే, స్టే ట్యూన్. ఎక్సర్సైజెస్ చూద్దామా. 6 సెంటెన్సెస్ ఇచ్చాను మీకు, 6 వాక్యాలు తెలుగులో. దీన్ని మీరు వీడియో నేను ఒకసారి చదువుతాను, తర్వాత వీడియోని పాజ్ చేసి ఇంగ్లీష్లో ట్రై చేయాలి. ఓకేనా. సేమ్ మనం నేర్చుకున్న టెన్స్ మీదనే, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ మీదనే ఉన్నాయి. చూడండి, ఫస్ట్ది, మేము థియేటర్ చేరుకునే లోపే సినిమా మొదలైంది. మేము థియేటర్కి చేరుకునే లోపలే సినిమా మొదలైంది. ఓకే, నెక్స్ట్, పెయింటర్ వెళ్ళాకే నేను నేలను కడిగాను. పుట్టినరోజు వేడుకలలో పిల్లలు కూల్ డ్రింక్ మొత్తం తాగకముందే కేక్ తినేసిండ్రు వాళ్ళు. ఓకే, పుట్టినరోజు వేడుకల్లో పిల్లలు కూల్ డ్రింక్ మొత్తం తాగకముందే కేక్ తినిండే. నెక్స్ట్, పిల్లిని చూశాక కుక్క దాని వెనకాలే పరిగెత్తడం మొదలెట్టిండే. పిల్లిని చూసినాక కుక్క దాని వెనకాలే పరిగెత్తడం మొదలెట్టిండే. పని మనిషి గెస్టులు రాకముందే ఇల్లు శుభ్రం చేసిండేనా, క్వశ్చన్ అడుగుతున్నాం మనం. ఓకే, పని మనిషి ఏం చేసింది, గెస్టులు ఇంటికి రాకముందే ఇల్లు శుభ్రం చేసిండేనా, అవునా కాదా అని అడుగుతున్నాము. ఓకే, నెక్స్ట్, నేను పార్టీకి వెళ్ళేలోపే అందరూ ఇంటి నుండి వెళ్ళిపోయిండే. నేను పార్టీకి వెళ్ళే లోపల అందరూ ఇంట్లోంచి వెళ్ళిపోయిండే. ఈ 6 వీడియోని పాజ్ చేయండి, ఆన్సర్స్ ట్రై చేయండి, తర్వాత నా ఆన్సర్స్తో చెక్ చేసుకుందరు. ఎక్సర్సైజ్ చేశారు కదా, ఇప్పుడు ఆన్సర్స్ చూద్దాం. మీకు మొత్తం క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సరే, ఇది చూడండి. ఫస్ట్ది ఏంటి, మేము థియేటర్ చేరుకునే లోపే సినిమా మొదలైంది. ఇక్కడ 2 ఉన్నాయి సంఘటనలు. సో దానికి మనం ఏం చేసాము, ద ఫిల్మ్ హ్యాడ్ ఆల్రెడీ స్టార్టెడ్. ఇది ఒక సెంటెన్స్, ఫస్ట్ సెంటెన్స్ అనుకోండి. బిఫోర్ వీ రీచ్డ్ ద థియేటర్, మేము థియేటర్కి చేరుకునే లోపే. ఓకే,
ద ఫిల్మ్ హ్యాడ్ ఆల్రెడీ స్టార్టెడ్ బిఫోర్ వీ రీచ్డ్ ద థియేటర్. ఇది ట్రూ ట్రాన్స్లేషన్. దీనికి చూడండి, ఇది ద ఫిల్మ్ హ్యాడ్ ఆల్రెడీ స్టార్టెడ్ అనేది ఏంటి, పాస్ట్ పర్ఫెక్ట్. ఎందుకు, హ్యాడ్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి. ద ఫిల్మ్ హ్యాడ్ ఆల్రెడీ స్టార్టెడ్ అంటే ఇది పాస్ట్ పర్ఫెక్ట్. ఫస్ట్ పాస్ట్ పర్ఫెక్ట్లో తీసుకున్నాం. తర్వాత సెకండ్ సెంటెన్స్ ఏంటి, బిఫోర్ అనేది ఈ రెండు సెంటెన్స్ని కలుపుతుంది. ఈ రెండు సెంటెన్స్ కలుపుతుంది. సో బిఫోర్ వీ రీచ్డ్ ద థియేటర్. వీ రీచ్డ్ ద థియేటర్ అనేది సెకండ్ సెంటెన్స్. ఇది ఏ టెన్స్లో ఉంది, సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. ఎందుకు, కేవలం సబ్జెక్టు అండ్ వర్బ్ మాత్రమే ఉంది. V2 ఉంది, సబ్జెక్టు V2. ఇక్కడ హ్యాడ్ అనేది ఏం లేదు కాబట్టి ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఆమె క్లియర్, సింపుల్ పాస్ట్ టెన్స్. ఓకే, సింపుల్ పాస్ట్ టెన్స్లో వచ్చింది. ఇది పాస్ట్ పర్ఫెక్ట్. ఈ రెండింటి కాంబినేషన్ ఒక్కటే సెంటెన్స్. మనం ఇంతకుముందు చేసాం కదా, అదే ఇది. ఓకే, వన్స్ అగైన్ చూడండి. మేము థియేటర్ చేరుకునే లోపే సినిమా మొదలయ్యిండే అంటే ద ఫిల్మ్ హ్యాడ్ ఆల్రెడీ స్టార్టెడ్ బిఫోర్ వీ రీచ్డ్ ద థియేటర్. అదేవిధంగా సెకండ్ చూడండి, పెయింటర్ వెళ్ళాకే నేను నేలను కడిగాను. ఇక్కడ రెండు ఉన్నాయి మళ్ళా, పెయింటర్ వెళ్ళాకే నేను నేలను కడిగాను, అది రెండు పాస్టే. ఓకే, దీని ట్రాన్స్లేషన్ చూడండి, ఐ వాష్ ద ఫ్లోర్ ఆఫ్టర్ ద పెయింటర్ హ్యాడ్ గాన్. ఐ వాష్డ్ ద ఫ్లోర్ అంటే నేను నేలను కడిగాను. ఆఫ్టర్ ద పెయింటర్ హ్యాడ్ గాన్ అంటే పెయింటర్ వెళ్ళిపోయాకే కడిగాను. ఓకే, ఇక్కడ ఏంటి, ఐ వాష్ ద ఫ్లోర్ ఇది తర్వాత కదా మనం చేసింది. మన ఫస్ట్ సెంటెన్స్ ఏంటి, ద పెయింటర్ హ్యాడ్ గాన్, పెయింటర్ వెళ్ళిపోవడం ఫస్ట్ సెంటెన్స్ మనకి. అండ్ వాష్ ద ఫ్లోర్ అనేది సెకండ్ సెంటెన్స్. ఇప్పుడు ఐ వాష్ ద ఫ్లోర్ అని మొదలు పెట్టాం కానీ సెంటెన్స్ మాత్రం మనకి స్టార్ట్ అయింది మాత్రం ఫస్ట్ ఇన్సిడెంట్ ఇది, సెకండ్ సంఘటన ఇది. ఓకే, సో ఇప్పుడు ఐ వాష్ ద ఫ్లోర్ అనేది ఏంటి, ఇది సింపుల్ పాస్ట్ టెన్స్. ఎందుకంటారు, ఐ వాష్డ్ అంటే సబ్జెక్ట్ ప్లస్ V2 సారీ. ఓకే, సబ్జెక్ట్ ప్లస్ V2. సో కాబట్టి ఇది మనకి సింపుల్ ప్రజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్. అండ్ నెక్స్ట్ వన్, ద పెయింటర్ హ్యాడ్ గాన్. ద పెయింటర్ హ్యాడ్ గాన్ అంటే పెయింటర్ వెళ్ళిపోయాడు. హ్యాడ్ గాన్ అంటే మనకి ఇప్పుడు హ్యాడ్ ప్లస్ V3 ఎప్పుడైనా వచ్చినప్పుడు మనకి ఏంటిది, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఫస్ట్ సెంటెన్స్ మనకి పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది, సెకండ్ సెంటెన్స్ ఏమో పాస్ట్లోనే ఉంది కానీ సింపుల్ పాస్ట్లో ఉంది ఇది. ఓకే, ద ఐ వాష్ ద ఫ్లోర్ ఆఫ్టర్ ద పెయింటర్ హ్యాడ్ గాన్. నెక్స్ట్ థర్డ్ సెంటెన్స్ చూడండి, పుట్టినరోజు వేడుకలు పిల్లలు కూల్ డ్రింక్ మొత్తం తాగకముందే కేక్ తినేసిండే. ఓకే, అప్పుడు దాన్ని ఏమంటున్నాం, ఇక్కడ కూడా రెండు ఉన్నాయి మనకి. ఇన్ ది బర్త్డే పార్టీ అంటే పుట్టినరోజు వేడుకలలో చిల్డ్రన్ హ్యాడ్ ఆల్రెడీ ఈటెన్, పిల్లలు తినేశారు. ఏం తిన్నారు, కేక్. చిల్డ్రన్ హ్యాడ్ ఆల్రెడీ ఈటెన్ ద కేక్ బిఫోర్ ద ఫినిష్డ్ దేర్ కూల్ డ్రింక్. ఇక్కడ రెండు సంఘటనలు, మొదటి సంఘటన ఏంటి, వాళ్ళు కేక్ తినేసిండ్రు. ఇంకో సంఘటన ఏంటి, దే ఫినిష్ దేర్ కూల్ డ్రింక్ అంటే కూల్ డ్రింక్ తాగక ముందు, రెండు కదా. ఫస్ట్ మాత్రం ఇది కదా మనకి, చిల్డ్రన్ హ్యాడ్ ఆల్రెడీ ఈటెన్. చిల్డ్రన్ హ్యాడ్ ఆల్రెడీ ఈటెన్, హ్యాడ్ ఆల్రెడీ అంటే మనకి పాస్ట్ పర్ఫెక్ట్, హ్యాడ్ వచ్చింది కాబట్టి. చిల్డ్రన్ హ్యాడ్ ఆల్రెడీ ఈటెన్ ద కేక్ బిఫోర్ అనేది మనం ఈ రెండు సెంటెన్స్ కలుపుతుంది. బిఫోర్ దే ఫినిష్డ్ దేర్ కూల్ డ్రింక్ తాగకముందే. ఇక్కడ ఫినిష్డ్ దేర్ కూల్ డ్రింక్ అంటే దే ఫినిష్డ్ అంటే మనకేంటిది, సింపుల్ పాస్ట్ టెన్స్. ఆమె క్లియర్. సో ఒకసారి సెంటెన్స్ చూడండి, ఇన్ ది బర్త్డే పార్టీ చిల్డ్రన్ హ్యాడ్ ఆల్రెడీ ఈటెన్ ద కేక్ బిఫోర్ దే ఫినిష్డ్ దేర్ కూల్ డ్రింక్. ఓకే, క్లియర్ కదా. నెక్స్ట్ చూడండి ఫోర్త్ది, పిల్లిని చూశాక కుక్క దాని వెనకాలే పరిగెత్తడం మొదలెట్టిండే. ఇక్కడ కూడా రెండు సెంటెన్స్, పిల్లిని చూశాక కుక్క దాని వెనకాలే పరిగెత్తడం మొదలెట్టిండే. ఎలా చెప్తుంది దీన్ని చూడండి, ద డాగ్ బిగాన్ టు రన్. ఎప్పుడు రన్ చేయడం మొదలెట్టింది, ఎప్పుడు పరిగెత్తడం మొదలెట్టింది డాగ్, పిల్లిని చూశాక. అంటే పిల్లి అనేది ఫస్ట్ సెంటెన్స్ మనకి. సో కాబట్టి ద డాగ్ బిగాన్ టు రన్ ఆఫ్టర్ ఇట్ హ్యాడ్ సీన్ ద క్యాట్. ఇట్ హ్యాడ్ సీన్ ద క్యాట్ అనేది మనకి ఫస్ట్ సంఘటన, మొదటి సంఘటన. ఇది చూసింది, తరువాత ఇది పరిగెత్తడం మొదలెట్టింది రెండవ ఘటన. సో కాబట్టి మనం మొదలెట్టింది ద డాగ్ బిగాన్ టు రన్ ఆఫ్టర్ ఇట్ హ్యాడ్ సీన్ ద క్యాట్.
ఇదేంటి, ద డాగ్ బిగాన్ టు రన్. డాగ్ బిగాన్ టు రన్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్. డాగ్ బిగాన్, ఇక్కడ హ్యాడ్ లేదు కదా, బిగాన్, అంత సింపుల్. సబ్జెక్ట్ ఉంది ప్లస్ V3 ఉంది అంతే. సో కాబట్టి ఇది మనకి సింపుల్ పాస్ట్ టెన్స్. అదేవిధంగా ఆఫ్టర్ ఇట్ హ్యాడ్ సీన్ ద క్యాట్, ఇట్ హ్యాడ్ సీన్. ఓకే, సబ్జెక్టు హ్యాడ్ ప్లస్ V3 అంటే ఏంటది మనకు తెలుసు, అది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే, సో ఈ రెండింటి మూలన ఒకసారి సెంటెన్స్ మళ్ళీ ఒకసారి చూసుకోండి. ద డాగ్ బిగాన్ టు రన్ ఆఫ్టర్ ఇట్ హ్యాడ్ సీన్ ద క్యాట్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ చూడండి. పని మనిషి గెస్టులు రాకముందే ఇల్లు శుభ్రం చేసిండేనా? క్వశ్చన్ అడుగుతున్నాం మనం ఇక్కడ, ఇంట్రాగేటివ్. ఓకే, పని మనుషులు గెస్ట్ రాకముందే ఇల్లు శుభ్రం చేసిండేనా? క్వశ్చన్స్లో ఏంటిది, పాజిటివ్. దీన్ని ఎలా చెప్తాము చూడండి. హ్యాడ్ ద మేడ్, మేడ్ అంటాం పని మనిషిని, MAID, మేడ్. ఓకే, హ్యాడ్ ద మేడ్ క్లీన్డ్ అప్ ద హోమ్ బిఫోర్ ద గెస్ట్ కేమ్. ఇల్లు శుభ్రం చేయడం ఒకటి, అండ్ గెస్టులు రాకముందే, ఈ రెండు ఉన్నాయి కదా. సో హ్యాడ్ ద మేడ్ క్లీన్డ్ అప్, ఇల్లు శుభ్రం చేసిందా అంటున్నాం, అది మొదటి సంఘటన. బిఫోర్ ద గెస్ట్ కేమ్, గెస్టులు రాకముందే ఈమె శుభ్రం చేసింది, ఇది ఫస్ట్ సంఘటన కదా. గెస్టులు రాకముందే అనేది సెకండ్ సంఘటన. రెండు పాస్టే. కాకపోతే ఇప్పుడు మనం ఏమంటున్నాం, హ్యాడ్ ద మేడ్ క్లీన్డ్ అప్ ద హోమ్ అంటున్నాము. హ్యాడ్ ద మేడ్ క్లీన్డ్ అప్, ఇక్కడ హ్యాడ్తో మొదలైంది, మనం క్వశ్చన్ అడుగుతున్నాం కాబట్టి. సో హ్యాడ్ ఎప్పుడు వచ్చినా కానీ మా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. సో హ్యాడ్ ద మేడ్ క్లీన్డ్ అప్ ద హోమ్ పాస్ట్ పర్ఫెక్ట్లో వచ్చింది. అండ్ బిఫోర్ ది గెస్ట్ కేమ్, బిఫోర్ ది గెస్ట్ కేమ్, గెస్ట్ కేమ్ అంటే ఇది మనకి ఇప్పుడు ఏమవుతుంది, సింపుల్ పాస్ట్ టెన్స్. క్లియరే కదా. మళ్ళీ ఒకసారి చూడండి. హ్యాడ్ ద మేడ్ క్లీన్డ్ అప్ ద హోమ్ బిఫోర్ ద గెస్ట్ కేమ్, వాళ్ళు వచ్చే లోపలే మీ ఇల్లు శుభ్రం చేసేసిందా. ఓకే, నెక్స్ట్ చూడండి. లాస్ట్, నేను పార్టీకి వెళ్ళే లోపే అందరూ ఇంటి నుండి వెళ్ళిపోయింది. నేను పార్టీకి అక్కడికి వెళ్ళే లోపల అందరూ ఇంట్లోంచి వెళ్ళిపోయింది. అప్పుడు చూడండి ఎట్లా అంటాము, ఇక్కడ కూడా రెండు ఉన్నాయి. నేను వెళ్ళే లోపే అక్కడ అందరు వెళ్ళిపోయారు, రెండు పాస్టే. ఎవ్రీ వన్ హ్యాడ్ లెఫ్ట్ ద హోమ్, ఎవ్రీ వన్ హ్యాడ్ లెఫ్ట్ ద హోమ్, ఇది మొదటి ఘటన కాబట్టి నేను ఫస్ట్ అని పెట్టాను ఇక్కడ. ఎవ్రీ వన్ హ్యాడ్ లెఫ్ట్ ద హోమ్ ఆఫ్టర్ ఐ రీచ్డ్ ద పార్టీ, నేను అక్కడికి చేరుకునే లోపు. ఓకే, ఇక్కడ ఏంటి, ఎవ్రీ వన్ హ్యాడ్ లెఫ్ట్, హ్యాడ్ వచ్చింది కాబట్టి ఇది మనకి పాస్ట్ పర్ఫెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్లో ఫస్ట్ సెంటెన్స్ తీసుకుని ఆఫ్టర్ అన్నాక ఐ రీచ్ ద పార్టీ, అది సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్. ఈ రెండింటి కాంబినేషన్లో మనము సెంటెన్స్ చేస్తాం. ఒకసారి మళ్ళీ చూడండి. ఎవ్రీ వన్ హ్యాడ్ లెఫ్ట్ ద హోమ్ ఆఫ్టర్ ఐ రీచ్డ్ ద పార్టీ. ఓకే, ఇది మీరు ఒకసారి మీరు ఎంత రాశారో ఒకసారి చూసుకోండి. బై ది వే మీ స్కోరు సిన్సియర్గా 4కి అంటే 6కి 4 వచ్చాయా, 5 వచ్చాయా, 6 వచ్చాయా, స్కోర్ సిన్సియర్గా కింద రాయండి. ఇంకా కనెక్ట్ అయ్యే ఉండండి. నెక్స్ట్ మీకు చిన్న క్విజ్ ఉంటుంది. ఈ క్విజ్ ఆన్సర్స్ పార్ట్ Cలో వేస్తాను మీకు. ఇక క్విజ్ ప్రోగ్రామ్. ఓకే, 10 వాక్యాలు తెలుగులో ఇస్తాను, దీన్ని మీరు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయాలి. ఒకసారి చదువుతాను క్లారిటీ కోసం, ఒకసారి చూసుకోండి. సో అమ్మ ఇంటికి వచ్చే లోపే పాప బాగా ఏడ్చిండే, 2 సెంటెన్స్లు ఉన్నాయి. అమ్మ ఇంటికి వచ్చేలోపే పాప బాగా ఏడ్చిండే, 2 పాస్టే. నెక్స్ట్, హిందీ సినిమాలోకి రాకముందే శ్రీదేవి చాలా తెలుగు సినిమాల్లో నటించిండే. ఓకే, 2 పాస్టే. హిందీ సినిమాలోకి రాకముందే శ్రీదేవి చాలా తెలుగు సినిమాల్లో నటించిండే. నేను గమనించక ముందే ఆ అల్లరి పిల్లవాడు అన్ని గులాబ్ జాములను తినిండే. నేను గమనించే లోపే, అది కూడా పాస్టే, ఆ అల్లరి పిల్లవాడు గులాబ్ జాములు అన్నీ తినిండే. నెక్స్ట్, జడ్జి రాకముందే లాయర్ కోర్టుకు చేరుకుండే. లాయర్ కోర్టుకు ఎప్పుడు చేరుకున్నాడు, జడ్జి రాకముందే, 2 పాస్ట్. మళ్ళా వర్షం రాకముందే మత్స్యకారుడు అంటే ఫిషర్ మ్యాన్. వర్షం రాకముందే మత్స్యకారుడు చాలా చేపలు పట్టుకుండేనా, చాలా చేపలు పట్టుకున్నాడా వర్షం రాకముందే, ఇది ఇంటరాగేటివ్, క్వశ్చన్ మార్క్ ఉంది చూడండి. నెక్స్ట్, దిల్షుక్ నగర్కి రాకముందు శాస్త్రి గారు కుక్కడ్పల్లిలో ఉండేవారు. దిల్షుక్ నగర్ రాకముందు శాస్త్రి గారు ఎక్కడ ఉండేవారు, కుక్కడ్పల్లిలో ఉండేవారు, 2 పాస్ట్ ఉన్నాయి చూడండి. అంబులెన్స్ ఆసుపత్రికి చేరకముందే రోగి చనిపోయాడా, ఇది కూడా ఇంటరాగేటివ్. ఓకే, అంబులెన్స్ ఆసుపత్రికి చేరకముందే రోగి చనిపోయాడా.
నెక్స్ట్, నువ్వు వంటింట్లోకి వెళ్ళకముందే పాలు మరిగించి ఉండేనా? అంటే మరగబెట్టి ఉన్నాయి ఆల్రెడీ. నువ్వు వంటింట్లోకి వెళ్ళకముందే పాలు మరిగించి ఉండేనా? ఇది కూడా ఇంట్రాగేటివ్. ఇక్కడ 1, 2, 3 వచ్చాయి ఇంట్రాగేటివ్ చూడండి. నెక్స్ట్, కార్పెంటర్ వుడ్ వర్క్ పని మొదలు పెట్టకముందే మేస్త్రి తన కన్స్ట్రక్షన్ పని పూర్తి చేసిండే. కార్పెంటర్ ఏం చేశాడు? తన పని మొదలు పెట్టకముందే మేస్త్రి ఏం చేశాడు? తన కన్స్ట్రక్షన్ పని పూర్తి చేసేసిండు అతను. ఓకే, నార్మల్ సెంటెన్స్. నెక్స్ట్ తర్వాత, నాగార్జున కంటే ముందుగానే అమితాబ్ బచ్చన్ సోనీ టీవీలో అనేక సార్లు కేబీసీ ప్రోగ్రామ్ చేసి ఉండే. కౌన్ బనేగా కరోడ్పతి మన తెలుగులో ఉంది, హిందీలో ఉంది కదా. అయితే నాగార్జున మొదలు పెట్టాడు, అంతకుముందే అమితాబ్ బచ్చన్ సోనీ టీవీలో అనేక సార్లు కేబీసీ ప్రోగ్రామ్ చేసి ఉండే. అంతే. ఈ 6, ఈ 10 క్విజ్ ప్రోగ్రామ్ అండి. మీరు టైం తీసుకోండి. మీకు ఈ ఎపిసోడ్లో 22A, B ఈ రెండింటిలో చేసిన ఎపిసోడ్లో చేసిన అన్ని క్లియర్గా నేర్చుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అఫర్మేటివ్, నెగిటివ్, ఇంటరాగేటివ్లో మళ్ళీ అఫర్మేటివ్ అండ్ నెగిటివ్ ఎలా చేసామో, తర్వాత మీకు స్ట్రక్చర్ ఎలా వస్తుంది అది కూడా చెప్పాను. మొత్తం ఒకసారి బాగా మైండ్లో పెట్టుకొని ఈ సెంటెన్స్లు చక్కగా చదివి 24 గంటల టైం ఉంది. రేపు సేమ్ టైం 10 గంటలకు మీకు వీటి ఆన్సర్స్ వేస్తాను. అప్పటిదాకా కొంచెం ట్రై చేయండి. ట్రై చేసి వచ్చిన ఆన్సర్లు సిన్సియర్గా వేరే వాళ్ళ ఆన్సర్లు చూడకుండా, తొండి చేయకుండా కింద కామెంట్ బాక్స్లో రాయండి. మీరు సిన్సియర్గా రాసి నాకు 2 మార్కులు వచ్చినాయి, మేము 3 మార్కులు వచ్చినాయి, నేను చాలా సంతోషపడతాను. అట్లీస్ట్ ట్రై చేశారు, అన్నీ వచ్చినాయి కదా అనేసి. ఎందుకంటే ఇవి టఫే నాకు తెలుసు, కానీ ఇలా నేర్చుకుంటేనే ఇంగ్లీష్ బాగా వస్తుంది. మీరు మీ ఆన్సర్స్ ఫస్ట్ బుక్లో రాసుకొని బుక్ నుంచి తర్వాత మన కామెంట్ బాక్స్లోకి రాయండి. రాసిన తర్వాత వేరే వాళ్ళు ఏం రాస్తారో చెక్ చేసుకోండి. అది రైట్ వే. అప్పుడు మీ మైండ్ ఏంటంటే, మీ మైండ్ ఎంత పనిచేస్తుందో మీకు తెలుస్తుంది. సో ఈ వీడియోస్ అనేది చాలా కష్టపడి చేస్తున్నాను, మీ అందరికీ తెలుసు. సో మీరు కూడా కొంచెం కష్టపడి నేర్చుకుంటూ ఈ వీడియోని ఇతరులకు కూడా ఫార్వర్డ్ చేయండి. మీరు చేయాల్సింది ఒక్క చిన్న ఫేవర్. ఓకే, సో స్టే కనెక్టెడ్ టు అవర్ ఛానల్. ప్రాక్టీస్ బాగా చేయండి. అండ్ నెక్స్ట్ రేపటి వీడియోలో మీకు ఆన్సర్స్ దొరుకుతాయి. గుడ్ లక్.